జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, అమ్మ మాటని ఈ క్షణమే విను. నువ్వు కలలో కూడా ఊహించని అద్భుతాన్ని, నువ్వు నమ్మలేని అద్భుతాన్ని చూపిస్తాను. ఒక్కసారి నమ్మి విన్నావంటే అద్భుతం చూస్తావు. ఈ అమ్మని నమ్ముకుంటే నీకు అద్భుతాలే కాదు, వరాల్ని కూడా అందిస్తాను. ఒకటి రెండు కాదు, బోలెడు. ఏ సమస్య ఉన్నా సరే, నీ ప్రార్థన నెరవేరాలి అన్నా కూడా ఈ అమ్మ నెరవేర్చి పెడతాను. నువ్వు ప్రార్థన చేయకపోయినా సరే, ఒక కోరిక అనుకోకపోయినా సరే, నేను నిన్ను గమనిస్తూనే ఉంటాను. నేను నీ మీద ఎంతో బాధ్యతగా ఉంటాను. ఈ అమ్మని ఖచ్చితంగా నమ్మి నువ్వు తీరాలమ్మా. మనసారా నమ్ము, మనస్ఫూర్తిగా నమ్ము. తరువాత చూడు నీ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యాలు. నీ కళ్ళారా నువ్వే చూసి ఆశ్చర్యపోతావు. అవును, నన్ను నమ్మిన నా బిడ్డల కోరికలు, ప్రార్థనలు, ఆశలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చే బాధ్యత నాది. వరాలు కురిపిస్తాను, అన్నీ అందిస్తాను. నన్ను నమ్మి ఎవరైతే ఉంటారో వారిని నేను కంటికి రెప్పలా చూసుకుంటాను. ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక బాధ్యతగా, ఒక భగవంతునిగా, నీ స్నేహితుడిగా ఏ విధంగా నువ్వు మొక్కుతావో ఆ విధంగా నీ జీవితాన్ని తీర్చిదిద్దే బాధ్యత నాది. నీ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యాలు జరగాలి అంటే ఈ దుర్గమ్మని నువ్వు నమ్మాలి. ఇక నీకు ఎలాంటి దారి లేదు. ఓపికగా విను. నా నామాన్ని స్మరిస్తున్న నీకు అద్భుతాలను, ఆశ్చర్యాలను ఖచ్చితంగా జరిపిస్తాను. అవును, నా వాక్కులను నువ్వు నమ్మినట్లు, నా వాక్కుని నువ్వు అనుసరిస్తే తప్పకుండా నా మహిమకు ఎవరైతే ఆనందిస్తూ ఉంటారో వాళ్ళకి నా లీలలను, నా శక్తి స్వరూపిణి అద్భుత రూపాన్ని ఎవరైతే ఆరాధిస్తారో వారి జీవితం అద్భుతంగా ఉంటుందమ్మా. ఎలాంటి సందర్భమైనా సరే అనుకూలంగా మారుస్తాను. సకల సిరులు కురిపిస్తాను. నువ్వు నాపై పెట్టుకున్న నమ్మకం వల్ల, నీ బలమైన భక్తి, నువ్వు కోరింది ప్రతిదీ నీకు దక్కుతుంది. కొన్నిసార్లు ఆలస్యం అవ్వచ్చు, కొన్నిసార్లు జరగకపోవచ్చు. జరుగుతుందా లేదా అని అనుమాన స్థితిలో పడవచ్చు. కానీ ఏం పర్వాలేదు, తప్పకుండా నెరవేరుతుంది. నీకు ఏదైతే మంచి జరిపిస్తానో, ఏదైతే మంచి జరుగుతుంది అని నేను నమ్ముతానో అది తప్పకుండా నీకు నెరవేర్చే పెడతాను. ఆలస్యమైనా సరే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. దుర్గమ్మని తలుచుకో. నీ యొక్క భారాన్ని నాపై వేయి. నువ్వు ప్రశాంతంగా ఉండు చాలు. అప్పుడే కదా నీకు కొత్త ఆలోచనలు వచ్చి నీ యొక్క ఏ పనైనా సరే నువ్వు నిర్విఘ్నంగా పూర్తి చేయగలవు. నా బిడ్డల దగ్గర నా యొక్క నామస్మరణ ఒక్కటే నేను ఆశిస్తాను. ఈ దుర్గమ్మ నామస్మరణ ద్వారా ఎలాంటి కర్మ దోషాలైనా సరే తొలగిపోయేలా చేస్తాను. ఏ సమస్యల్లో ఉన్నా, ఎలాంటి చిక్కుల్లో ఉన్నా సరే వాటి నుంచి తప్పకుండా విడిపిస్తాను. దీనికి మూల కారణం నువ్వు నన్ను నమ్మాలి. ఈ దుర్గమ్మని నమ్మాలి. నువ్వు నన్ను నమ్మితే చాలు. ఆ నమ్మకాన్ని నిలబెట్టే బాధ్యత నాది. నీకున్న భక్తి, ఓపిక ఎలాంటి పరిస్థితుల్లో కూడా నేను చెయ్యి వదలను. నన్నే శరణు అని నన్నే నమ్మిన దైవంగా భావించిన నిన్ను నేను ఎలా చెయ్యి వదులుతాను చెప్పు? అర్థం చేసుకో. నా పక్కన ఉన్న వాళ్ళని నేను ఎప్పుడూ కూడా విడిచిపెట్టిన తల్లి. గట్టిగా పట్టుకుంటాను. ప్రతి సందర్భంలో కూడా నువ్వు తెలుసుకుంటున్నావు కదా. ఈ దుర్గమ్మ మహిమలు, శక్తి స్వరూపిణి మహిమలు అన్నీ నీకు తెలుసు కదా. కాబట్టి ఏమాత్రం అపనమ్మకం అనేది లేకుండా, ఏమాత్రం ఆలోచించకుండా, ఎలాంటి అనుమానం పెట్టుకోకుండా నిర్భయంగా, నిశ్చయంగా ఈ దుర్గమ్మ మీద భారం వేయి. నీకు తోడుగా ఉండే బాధ్యత నాది. నీ జీవితంలో ప్రతి క్షణం నా ఆశీర్వాదం నీకు అందుతూనే ఉంటుంది. ఎందుకంటే దెబ్బ తగిలినప్పుడు, మందు రాసి అలసిపోయినప్పుడు సేద తీర్చుట ఎంత బాగుంటుందో, అలానే కృంగిపోయినప్పుడు ఈ దుర్గమ్మ ఓదార్పు కూడా అంతే బాగుంటుంది. నువ్వు నిరుత్సాహపడిన ప్రతిసారి కూడా నిన్ను ఉత్సాహపరచడానికి, ఈ అమ్మ ఆశీర్వాదంతో నిన్ను ముందుకి తీసుకువెళ్ళడానికి ఎప్పుడూ కూడా నేను నీ పక్కనే ఉంటానని గుర్తుపెట్టుకో. మర్చిపోవద్దు. నిన్ను ఎవరైతే తొక్కాలని చూస్తారో వారి నుంచి నిన్ను కాపాడతాను. నిన్ను ఎవరైతే అలక్ష్యం చేస్తారో నీ విలువ వారికి తెలిసేలా చేస్తాను. ఎవరైతే నిన్ను అవహేళన చేస్తారో వాళ్ళకి నీవు గొప్ప స్థాయికి చేరి వాళ్ళు వారి తప్పు తెలుసుకునేలా నేను చేస్తాను. మొత్తానికి నీకు ఒక కవచంలా, రక్షకునిలా, నీకు ఒక మంచి శ్రేయోభిలాషిలా నేను తప్పకుండా ఉంటానమ్మా. ఒక దైవంగా, ఒక అమ్మగా నీకు ఎప్పుడూ కూడా
ఈ దుర్గమ్మ రక్షణగా ఉంటాను. చెయ్యి వడదలను. ఏ సమయంలో అయినా సరే నీ మనసులో ఎన్ని ఆలోచనలు ఉన్నా అన్నిటికీ నిదర్శనం నేను చూపుతాను కదా. నువ్వు నమ్మలేనంతగా నీ జీవితం అద్భుతాలు జరిపిస్తాను. నువ్వు నీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతావు. ఈ దుర్గమ్మని నమ్మి నిశ్చింతగా ఉండు. నీ ప్రార్థనలన్నీ కూడా నా బంగారు తల్లువైన నీకు నెరవేర్చి పెడతాను. నన్నే మొక్కుతూ నా నామస్మరణే చేస్తూ ఈ దుర్గమ్మనే నమ్ముతున్నావు కదా. ఈ దుర్గమ్మని మొక్కితే ఎలాంటి ఆపాయాలు కూడా నిన్ను దరిచేరవమ్మా. ఎవ్వరు ఏమన్నా సరే పట్టించుకోకు. ఈ శక్తి స్వరూపుని మీద నమ్మకంతో ఉండు చాలు. ఆ నమ్మకమే నిన్ను నిలబెడుతుంది, కాపాడుతాను. అవును తల్లి, నన్ను మనసులో నువ్వు తలుచుకుంటే చాలు. నేను నా బిడ్డగా భావిస్తాను. నా భక్తునిగా నిన్ను స్వీకరించాను. అందుకే ఇది వింటున్నావు. నీకు ఎన్ని ఆపదలు వచ్చినా సరే అవన్నీ శాశ్వతంగా దూరం చేస్తాను. చిన్నవైనా సరే పెద్దవైనా అపాయాలు కలిగే చోట చిన్నదిగా నీకు గోరంతలో పోయేలా చేస్తాను. కొండంత ప్రమాదాన్ని నేను తప్పిస్తాను. అది నువ్వు గుర్తుంచుకుంటే చాలు. అయ్యో, ఇంత పెద్ద ప్రమాదంలో నాకు ఏమీ కాలేదే, ఒక్క గీతతోనే పోయిందే అని ఆశ్చర్యపడేంత అద్భుతాలు చూస్తావు. అలానే నువ్వు ఇంతకుముందు కూడా జరిగే ఉంటుంది కదా. దానికి కారణం ఎవరు? ఈ దుర్గమ్మ. ఈ శక్తి స్వరూపిణి నీ పక్కనే ఉంది, అండగా ఉంది. నిన్ను రక్షించుకుంటూ ఉన్నాను. ప్రతి సమయంలో కూడా నిన్ను గమనిస్తూ ఉంటాను కదా. ఇక నువ్వు నిశ్చింతగా ఉండు. నీకు చెడు చేయాలనుకున్న వారికి ఖచ్చితంగా గుణపాఠం చెబుతాను. మొత్తానికి ఈ దుర్గమ్మ అనుగ్రహం నీకు పుష్కలంగా పరిపూర్ణంగా ఉంది. అద్భుతాలు జరుగుతాయమ్మా. నీ మనసుకు నచ్చింది, నువ్వు కోరింది నీకు తప్పకుండా జరుగుతుంది. ఇక హాయిగా ప్రశాంతంగా ఉంటే అన్నీ మారుతాయి. నిశ్చింతగా ఉండు అని అమ్మవారు ఈరోజు ఈ సందేశాన్ని పంపారండి. సో విన్నారు కదండి, ఈరోజు దుర్గమ్మ పంపించిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.